హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఒక టాపిక్ మీద డిస్కస్ చేద్దామండి. నేను వీడియో సోషల్ మీడియాలో చూశాను. అదేంటంటే ఆయన పేరు యాదవ్ గారు అంటే అక్కడ తెలంగాణలో జరిగిన ఇష్యూ ఏంటంటే తెలంగాణ ఇష్యూ. తుమ్మల నాగేశ్వర గారు వాడు ఆంధ్ర వాడు, చంద్రబాబు నాయుడు తొత్తు అని ఏదో అన్నట్టుగా మాట్లాడుతున్నారు. చూడండి యాదవ్ గారు, అది తెలంగాణ ఇష్యూ. ఏమన్నా ఉంటే మీరు రేవంత్ రెడ్డి గారు చూసుకోవాలి. అంతేగాని మా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంబంధం ఏంటండి? మీరు ఇంతకుముందు ఎక్కడి నుంచి వెళ్ళారు? టీఆర్ఎస్లో మీరు చేయలేదా? టీఆర్ఎస్ నాయకుడు ఎవరు? టీడీపీలో నుంచి వెళ్ళిన కేసీఆర్ కదా. ఎందుకండి మీరు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, ఇలా కేసీఆర్ గారు ఆ చంద్రబాబు నాయుడు మీద పడి ఎడతారు? ఆయన చేసిన డెవలప్మెంట్ మీరు చేశారా? మీరు ఏం చేశారు చెప్పండి? ఒక డెవలప్మెంట్ వాళ్ళు ఆయన చేశాము. ఇన్ని కోట్లు అప్పు చేసి ప్రాజెక్టులు సరిగ్గా కట్టలేక జనాలను నాశనం చేశారు. అంతకుముందు డెవలప్మెంట్ చేసిన చంద్రబాబు నాయుడు మీద ఎందుకంటే మీరు ఏడుస్తారు? మీకు చేతనైతే మాట్లాడతాం మానేసేది, చెప్పవసరం. మళ్ళీ ఇంటర్వ్యూలో వాటిలో కేటీఆర్ గారు చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ కట్టాడు, ఇవన్నీ తీసుకొచ్చాడు, అయ్యి అని చెప్తాడు. కానీ ఫీల్డ్లోకి వచ్చే మాత్రం న్యూస్లో మాత్రం అది ఇది అని చెప్తూ ఉంటాడు. ఆయన నీళ్ళు కట్టిపోతున్నాడు, ఈ నీళ్ళు పట్టుకుపోతున్నాడు, పోలవరం కడతాకి లేదు, మన రేవంత్ రెడ్డి గారు చేతులు ముడుచుని కూర్చున్నాడు, వాళ్ళ బాసుకు సలాం చేస్తున్నాడు. ఇది చాలా తప్పండి. అయినా రేవంత్ రెడ్డి గారు ఆయన స్వయం కృషితో పార్టీలో రాజీనామా చేసి టీడీపీలో కాంగ్రెస్కి వెళ్ళి అక్కడి నుంచి ఆయన అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ సీఎం అయ్యారు. మీలాగా కాదు, మీలాగా ఉంది. ఇప్పుడు మీ పరిస్థితి ఏంటండి? 10 సంవత్సరాలు పాలించారు మీరు పాలిస్తూ ఇక్కడ ఏపీ గవర్నమెంట్కి జగన్కి సపోర్ట్ చేశారు. పోనీ మీరు పెద్దవాళ్ళు, జగన్ ఫస్ట్ టైం వచ్చాడు, ఆయనకి మీరు అట్లా కాదు ఇట్లా కాదని చెప్పాల్సింది పోయి మీరు పోలవరం ఆపిచ్చేసి ఇక్కడ ప్రజలను నాశనం చేసి నానా హింసలు పెడుతుంటే మీరు కనీసం ఇంకా ఎలక్షన్ టైంలో చంద్రబాబు నాయుడు గెలవగలదని అక్కడి నుంచి జగన్కి గెలిపిస్తానికి జనాలు పంపించి ఇక్కడ ఓట్లు ఎక్కించారు. ఇవన్నీ ఎవరికి తెలియదు చెప్పండి. చాలా తప్పు సార్ కేసీఆర్ గారు. మీరు పెద్దవాళ్ళు, చంద్రబాబు నాయుడు గురించి టీడీపీ గురించి మీకు బాగా తెలుసు ఎవరేంటి ఎలాగనేది. మీరు ఎదగండి, మీరు అబద్ధాలు చెప్పుకొని ఎదుగుతారో ఎట్లా చెప్పుకొని ఎదుగుతారో మీరు ఏంటనేది తెలియదు. ఎలక్షన్ వచ్చే టైంకి వాడు ఆంధ్ర వాడు, వీడు తెలంగాణ వాడు అని పెంచుతున్నారు. డెవలప్మెంట్కి వచ్చేసి ఆంధ్ర వాళ్ళు కావాలి, ఆంధ్ర వాళ్ళు మా అన్నదమ్ములు అని చెబుతున్నారు. ఇది కరెక్ట్ కాదండి. ఇవాళ నిజం చెప్పాలంటే ఇవాళ ఆంధ్ర వాళ్ళు లేదు, తెలంగాణ లేదు, తెలంగాణ డెవలప్మెంట్ లేదు. తెలంగాణ ఎంత డెవలప్ అయిందంటే, ఇంత ఇన్కమ్ మీకు జనరేట్ అవుతుందంటే మీ రాష్ట్రానికి ఇవాళ ఖచ్చితంగా ఆంధ్ర వాడు ఉండి డెవలప్ చేశాడు కాబట్టే ఈ తెలంగాణకి ఇంత డెవలప్మెంటు, ఇంత ఇన్కమ్ వచ్చింది. ఇది గుర్తుపెట్టుకుని మా చంద్రబాబు నాయుడు గారు కానీ, మా లోకేష్ గారి మీద కానీ, ఇక్కడ మా పార్టీ గురించి కానీ, లేకపోతే మా ప్రాజెక్టుల గురించి కానీ అనవసరమైన అబండాలు వేయద్దు. నిజాలు మీ దగ్గర ఉంటే రండి, కూర్చోండి, చర్చించుకోండి. కానీ ఏంటనేది మనకి కోర్టులు ఉన్నాయి, అలాగే ప్రైమ్ మినిస్టర్ గారు ఉన్నారు. మీకు ఎక్కడ న్యాయం జరుగుతుందంటే అక్కడికి వెళ్ళి కూర్చోండి తప్ప ఇలా ఫేక్ మీడియాలో ఫేక్ న్యూస్లు చెబుతూ అనేది మంచిది కాదు. దయచేసి మీరు మీ వాళ్ళని నోరు కొంచెం అదుపులో పెట్టుకుని ఎదుటి వారిని మాట్లాడేటప్పుడు మంచిగా మాట్లాడుతూ నేర్చుకుంటే అన్నదమ్ములుగా ఉండి 2 స్టేట్లు విడిపోదాం అని చెప్పిన మీరు ఇవాళ ఎలక్షన్ వచ్చేవాటికి ఆడ ఆంధ్ర వాడు, ఇటు తెలంగాణ వాడు అని డిసైడ్ చేస్తున్నారు. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. థ్యాంక్ యూ.